రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగార్జున సాగర్ వద్ద అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. డ్యామ్ కింది భాగంలోని ఫారెస్టులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు వ్యాపిస్తూ అడవిని చుట్టుముట్టాయి. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించకపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. సాగర్ డ్యామ్ కూతవేటు దూరంలో ప్రమాదం జరిగినా అధికారులు పట్టించుకోలేదు. ప్రమాద ధాటికి సమీప కాలనీల వాసులు భయాందోళనకు గురవుతున్నారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగార్జున సాగర్ వద్ద అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. డ్యామ్ కింది భాగంలోని ఫారెస్ట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు వ్యాపిస్తూ అడవినైతే చుట్టుముట్టాయి. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించకపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్ రమణి. ఒకసారిగా నాగార్జున సాగర్, నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని నాగార్జున సాగర్ బ్యారేజ్ కి దిగువ భాగంలో ఉన్నటువంటి సోషల్ ఫారెస్ట్ సంబంధించినటువంటి అటవీ ప్రాంతం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సమీపంలో ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించిన తండావాసులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి. ఈ ప్రాంతంలో అటవీ ప్రాంతంలో జరిగినటువంటి ఇది చెట్లు సంబంధించినటువంటి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అటవీకి సంబంధించినటువంటి సోషల్ ఫారెస్ట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ముందస్తుగాను అక్కడ ఏదైతే ప్రాథమికంగా జరిగినప్పటిని దాన్ని ధృవీకరించి అక్కడ మంటలు ఆర్చినట్లయితే ఇంత పెద్ద ఎత్తున వచ్చేది కాదని కూడా సంబంధించినటువంటి తండావాసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా ఇలాంటి సంబంధించినటువంటి సమ్మర్ లో ఈ సంబంధించినటువంటి అటవీకి సంబంధించినటువంటి ప్రాంతాలలో మంటలు చెలరేగుతాయి. దీనికి ముందస్తుగానే ఫైర్ సిబ్బందితో పాటు అటవీకి సంబంధించినటువంటి శాఖ సోషల్ ఫారెస్ట్ వారు గైడ్ చేసుకొని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేటటువంటి పరిస్థితి. అయితే ఈ మంటలు చెలరేగినప్పుడు ముందస్తుగానే చర్యలు తీసుకోకపోవడంతో పెద్ద ఎత్తున ఉన్నటువంటి అక్కడ అటవీ ప్రాంతం తగలబడింది. దానికి సంబంధించిన తండావాసులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. కానీ కేవలం ఇక సోషల్ ఫారెస్ట్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో నిర్లక్ష్యం వహించడం వలన ఇంత పెద్ద ప్రమాదం జరిగినట్లు కూడా అక్కడ ఉన్నటువంటి సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. సోషల్ ఫారెస్ట్ వాళ్ళు సమ్మర్ లో ప్రతిసారి ఒక క్యాంపింగ్ చేస్తారు. దీనికి ముందస్తుగానే ఏదైతే అటవీ ప్రాంతం దట్టమైన అటవీ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్లేస్ ని డివైడ్ చేస్తూ అక్కడ ప్రమాదాలు జరిగినప్పుడు ఆ ప్రాంతం వరకే ఇది రేటు చూస్తారు. కానీ ఇలాంటి ప్రికాషన్స్ ఏం తీసుకోకపోవడం వల్ల ఒక్కసారిగా ఈ మంటలు పెద్ద ఎత్తున అదే నాగార్జున సాగర్ కు రివర్ కు సంబంధించినటువంటి కింది భాగంలో లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి ఈ సోషల్ ఫారెస్ట్ లో ఈ మంటలు చెలరేగినటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని ధృవీకరించడానికి సోషల్ ఫారెస్ట్ వాళ్ళు కూడా అంగీకరిస్తలేరు. కానీ పూర్తి స్థాయిలో ఒక్కసారిగా చూసినట్లయితే మంటలు మాత్రము నిన్నటి నుంచి స్టార్ట్ అయినటువంటి మంటలు ఇప్పటికీ చెలరేగుతున్నటువంటి పరిస్థితి. ఈ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి విస్తరించేటటువంటి పరిస్థితి. ఉదయం తెల్లవారుజామున కూడా అదుపులో చేయడానికి కూడా ఫైర్ సిబ్బందితో ప్రయత్నం చేశారు. కానీ పెద్ద ఎత్తున మంటలు రావడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉందన్నట్టు కూడా ఫైర్ సిబ్బంది కూడా చెప్తున్నారు. సోషల్ ఫారెస్ట్ ఫైర్ సిబ్బందితో ఒకసారి రంగంలో దిగినటువంటి సిబ్బంది కొంత మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదైతే ఓ పైభాగానికి నాగార్జున సాగర్ రివర్ ఉన్నటువంటి బ్యారేజీ సంబంధించిన పైభాగానికి పోకుండా పూర్తిగా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. బ్రహ్మన్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.